श्लोकम् कालक्रमेणाथ तयोः प्रवृत्ते स्वरूपयोग्ये सुरतप्रसङ्गे मनोहरं यौवनमुद्वहन्त्याः भूधरराजपत्न्याः कालक्रमेणाथ तयोः प्रवृत्ते स्वरूपयोग्ये सुरतप्रसङ्गे मनोहरं यौवनमुद्वहन्त्याः गर्भो भवद्भूधर राजपत्न्याः గంటలవారు లేరా కాలక్రమేణ తథయో ప్రవృత్తే స్వరూపయోగ్యే సురత ప్రసంగే మనోహరం యౌవన ముద్వహంత్యా గర్భో భవద్భూధర రాజపత్న్యా కాలక్రమేణ తథయో ప్రవృత్తే స్వరూపయోగ్యే సురత ప్రసంగే మనోహరం యౌవనముద్వహంత్యా గర్భో భవద్భూహంత్యా గర్భభవో భవద్భూధర రాజపత్న్యాం. భద్రే గారు సార్ చదువుతాను. కాలక్రమేణ తయో ప్రవృత్తే స్వరూపయోగ్యే సురత ప్రసంగే మనోహరం యౌవనముద్వహంత్యాః గర్భో భవద్భూధర రాజపత్న్యాః కాలక్రమేణ తయో ప్రవృత్తే స్వరూపయోగ్యే సురత ప్రసంగే మనోహరం యౌవనముద్వహంత్యాః గర్భో భవద్భూధర రాజపత్న్యాః. అదే బాగుందండి. కాలక్రమేణ అథ తయోః ప్రవృత్తే స్వరూపయోగ్యే సురత ప్రసంగే మనోహరం యౌవనం ఉద్వహంత్యాః గర్భః అభవత్ భూధర రాజపత్న్యాః. రెడ్డి గారు చెప్తా భక్తులు చెప్తాం మహోదయ. శ్లోకం చదవండి. కాలక్రమేణ తయో ప్రవృత్తి స్వరూపయోగ్యే సురత ప్రసంగే మనోహరం యౌవన ముద్వహంత్యా గర్భో అభవత్ భూధర రాజపత్న్యా కాలక్రమేణ తయో ప్రవృత్తే స్వరూపయోగ్యే సురత ప్రసంగే మనోహరం యౌవనముద్వహంత్యా గర్భో భవత్ భూధర రాజపత్న్యా. విభక్తులు క్రియలు. అధ అవ్యయం. కాలక్రమేణ అన్వయక్రమం కాకుండా శ్లోకంలో ఉన్న విధానంలో వెళ్ళండి. శ్లోకాన్ని బట్టి అథ కాలక్రమేణ 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 కాలక్రమ అకారాంత పుంలింగ తృతీయ విభక్తి ఏకవచనం. కాలక్రమేణ. అధ అవ్యయం. తయోః క్రమేణ క్రమాభ్యాం క్రమైః క్రమేణ క్రమాభ్యాం క్రమైః. తయోః దకారాంత తద్శబ్దస్య షష్ఠీ విభక్తి ద్వివచనాంత రూపం. తస్య తయోః తేషాం. ఒకవేళ అది స్త్రీలింగం అయితే తస్యాః తయోః తాసాం. పుంలింగం అయితే అట్లా. ఇది మాత్రం కామన్ గా ఉంటది. పుంలింగం అయితే అట్లా ఉంటుంది, స్త్రీలింగం అయితే అట్లా ఉంటుంది. ప్రవృత్తే ఇకారాంత స్త్రీలింగ ప్రవృత్తి శబ్ద. పుల్లింగానండి ఇక్కడ. ప్రవృత్తి శబ్దం. ఇకారాంతం కదా. శబ్దం
ప్రవృత్త శబ్దం. పుల్లింగమేనండి. ప్రవృత్త కదా. అకారాంత పుంలింగ సప్తమి ఏకవచనం. అకారాంతమా? కారాంత పుల్లింగం. ఓకే. సప్తమి వ్యక్తి ప్రవృత్తి ప్రవృత్తయో ప్రవృత్తి. శబ్దస్య షష్ఠీ విభక్తి. షష్ఠీ విభక్తి సప్తమి ఏకవచనం. సప్తమి ఏక రామ శబ్దం అది. రామే రామయో రామేశ్వర. తర్వాత అన్నిటికీ కూడా ఇప్పుడు స్వరూపయోగి స్వర ప్రసంగి ఇవి ప్రసంగికు సప్తమి అది విశేషణాది ఇవన్నీ కూడా కనుక స్వరూపయోగి స్వరూపయోగ్య అకారాంత పుంలింగ. ఇది పుంలింగమే కదా సార్? అన్ని పోను కదా. అకారాంత పుంలింగ సురత ప్రసంగ శబ్దస్య స్వరూపయోగి రూపయోగ్య. స్వరూపయోగ్య శ్లోకంలో స్వరూపయోగ్య స్వరూపయోగ్య శబ్దస్య సప్తమి విభక్తి ఏకవచన పదం. సురత ప్రసంగే అకారాంత సురత ప్రసంగ శబ్దస్య సప్తమి విభక్తి ఏకవచనం. మనోహరం అకారాంత నపుంసకలింగ మనోహర శబ్దస్య ద్వితీయ విభక్తి ఏకవచన పదం. అకారాంత నపుంసకలింగ ద్వితీయ విభక్తి ఏకవచన రూపము. దానికి యవ్వనం యవ్వనే యవ్వనాని. పైదానికి కూడా అంతే. మనోహరం మనోహరే మనోహరాని. ఉద్వహంత్యాః ఈకారాంత స్త్రీలింగ ఉద్వహంతి శబ్దస్య షష్ఠీ విభక్తి ఏకవచన పదం. ఉద్వహంత్యాః ఉద్వహంత్యోః ఉద్వహంతీనాం భూధరరాజ పత్న్యాః ఈకారాంత స్త్రీలింగ భూధరరాజ పత్ని శబ్దస్య షష్ఠీ విభక్తి ఏకవచన పదం. దాంట్లో లాస్ట్ భాగం తీసుకుంటే పత్న్యాః పత్నోః పత్నీనాం పత్నీనాం పత్నీనాం. గర్భః అకారాంత పుంలింగ ప్రథమా విభక్తి ఏకవచన పదం. గర్భః గర్భౌ గర్భాః. అభవత్ ఇది క్రియాపదం. భూధాతోః పరస్మైపద లంలకార ప్రథమ పురుష ఏకవచన పదం. అస్తు మహోదయ. సరే, దీంట్లో క్రియాపదం మనం ఏమనుకుందాం? అభవత్. అభవత్. అభవత్ అంటే భూధాతు యొక్క లంగ్లకారం పరస్మైపదం. లంగ్లకారం ప్రథమ ఏకవచనం కనుక అర్థం ఏంటి? ప్రథమ ఏకవచనం. అభవత్ అంటే అయ్యను కలిగేను ఇలాంటి పదం. అని ఏమయ్యేందు అని అయ్యను ఉండెను అని అర్థం. గర్భ అభవత్ అన్నట్టు. ఎవరికి? కస్య గర్భ కస్యాహ గర్భ. ఎవరికైంది అంటే భూధరరాజ పత్న్యా. సరే, అది నాకు ఏమైనా కన్యా పోతుంది. అది తర్వాత భూధర కన్యా అనేది వస్తుంది కానీ ఇక్కడ భూధరరాజ పత్ని అంటే ఇక్కడ వెంబడే పెళ్లి చేసుకున్నాడు. వెంబడే భార్య అనే పదంతో కథకు ముందుకు పోయింది అనమాట. అట్లా నిన్న శ్లోకంలోనేమో సమాన సేమేరు సమానం అని చెప్పుకుంటూ వాళ్ళకు పెళ్లి అయింది అని చెప్పాడు పితృదేవత కనుక వెంబడి పత్ని పదం. కాళిదాసు యొక్క పదప్రయోగం గమ్మత్తుగా ఉంటుంది. మనకు కుమారసింహలోని ఇక్కడనే 5వ సర్కిల్ కావచ్చు కూడా అక్కడ పదం పడతారు. వాళ్ళంతా కలిసి మహర్షులంతా వచ్చి మీ కన్యను శివుడికి ఇవ్వాలి అని అంటే వాళ్ళు విచారించుకొని వెంబడే ఒక మాట అంటాడు. ఏమంటాడంటే నేను శివుడి యొక్క భార్యకు నీకు నమస్కారం చేస్తాను ఇలాంటి పదం వాడతాడు అక్కడ. అంటే తను అంగీకరించేటట్టుగా ఆమెకు కాబోయే భార్య అన్నట్టుగా ప్రయోగిస్తాడు. అట్లా ఆ పదంతో అంగీకారం అన్నట్టు. అట్లా పత్తిగా ఆమె ఏంది అనేటువంటి ఆ భూధర
రాజపత్ని భూధరరాజు యొక్క భార్యకు గర్భం అయ్యింది అని. మేనకకి అయిందే లేకుండా అక్కడ పదం పితృదేవతలు పదం విడిచిపెట్టాడు ఇక్కడ. ఆమె ఇంకా ఎట్లాంటిది ఉద్వహంత్య హంత్యాః. ఉద్వహంత్యాహ అనే పదం. ఉద్వంతి అంటే ఉద్వహనం అంటే మోయడం. వహనం అంటే మోయడం. ఉత్తువహనం అంటే బరువు మోయడానికి పైకెత్తడం అనేది మోయడం అని అర్థం. ఉద్వహంత్య ఏమి ఉద్వహంత్య అంటే యవ్వనాన్ని యవ్వనం. యవ్వనవతి అని. అంటే అర్థం ఎందుకు అంటే వివాహం నాటికి వయస్సు యవ్వనవతి కావచ్చు కాకపోవచ్చు. ఎందుకంటే కన్యా అష్టవర్ష భవేత్ కన్యా అని 8 సంవత్సరాల లోపల పెళ్లి చేయాలి. యవ్వనవతి అయినాక కానీ ఆమెకు ఈ సంసారం జరగడానికి తీసుకురావాలి. కనుక యవ్వనవతి అంటే ఆవిడకి పెళ్ళి తర్వాత ఆమె యవ్వనాన్ని ధరించిన తర్వాత అనే భావాన్ని స్ఫురింపజేయడానికి యవ్వనవతి అని అర్థం చెప్తున్నాడు అనమాట. అక్కడ మనకు దీంట్లో కూడా పూర్వ పురాణంలో వామన పురాణం శివకళ్యాణం వస్తుంది. అట్లా శివకళ్యాణంలో ఇప్పుడు ఈ కథ అంతా కూడా మనకు ఈ శివకళ్యాణ కథ అంతా కూడా ఇప్పుడు పార్వతీదేవికి 8 ఏళ్ల వయసులోనే చెప్తుంటారు. 8 ఏళ్ల వయసులోనే తపస్సుకు వెళ్ళిందని అని కథలాగా వస్తుంటుంది. అంటే వివాహం 8 ఏళ్ళ తర్వాత ముందే చేయాలి కదా అనేది. యవ్వనం ఇక్కడ మనకు మేనక వివాహం వయస్సు చెప్పకుండా ఇక్కడ యవ్వనవతి అంటే తర్వాత అయింది అర్థం. అంటే దాన్ని బట్టి మనం అనుకోవాలి. యవ్వనాన్ని మోస్తున్న సమయం లోపల అటువంటి ఆమెకు గర్భం అయ్యింది. ఆ యవ్వనం ఎటువంటిది? మనోహరం. యవ్వనానికి విశేషం మనోహరమైనటువంటి మనోభ్యం అనే అర్థం. ఎట్లా అంటే ఏం ఎందుకు అంటే సురత ప్రసంగే ఇది ప్రవృత్తే అయ్యింది. ప్రవృత్తే అనే సప్తవిభక్తి. ప్రవృత్తేకు విశేషణాలు స్వరూపయోగ్య సురత ప్రసంగే అనేటువంటివి. సురత ప్రసంగే విశేషణం, దాని ప్రవృత్తి. అది క్రియాపదం లాగా ఉపయోగపడేది. సప్తమి ప్రయోగాలు అని చెప్తూ ఉంటాం. అంటే ఒకటి జరుగుతుండగా అని అర్థం చెప్పినప్పుడు ఇది జరుగుతుండగా అనేటువంటి క్రియాపదం శుద్ధంగా మార్చుకున్న సమయంలో అది తప్రత్యయం కానీ శత్రు ప్రత్యయం కానీ, అంటే శత్రు ప్రత్యయమో వర్తమాన కాలం, తప్రత్యయమో భూతకాలం. ప్రవృత్తి సతి అంటే కాగా అయిపోయింది అనమాట. అయిపోతుండగా అంటే అయిందంటే అయిపోయింది అని ఎట్లా అయిన తర్వాత అని అర్థం. ప్రవృత్తి సతి ఏమైంది అంటే సురత ప్రసంగం. వాళ్ళలో సురత వ్యాపారం అనేటువంటిది అది స్వరూపయోగ్యం, తమకు అనుకూలమైనటువంటి అంటే తమకు అనుకూలం అంటే యోగ్యం అంటే స్వరూపానికి ఇద్దరు మనోహరమైనటువంటి రూపాలు అనే విధంగా మనం వెనుక చెప్పుకున్నాం. కనుక హృదయమైనటువంటి వాళ్ళకు అనుకూలమైనటువంటి ఇద్దరికి ఎవరికి అంటే తయోహ వారిద్దరికీ అనుకూలమైనటువంటి ఇద్దరు కూడా హృదయంగా మనోహరంగా సురత ప్రసంగాన్ని గావించారు. సురత ప్రసంగం గావించే సమయంలో మానసికమైనటువంటి స్థితి మంచి మనోహరంగా ఉండాలి. సురత ప్రసంగం ప్రవృత్తే సతి అవుతూ ఉండగా కాగా అయిపోయినాగా అనమాట. అయిపోయిన పిదప అవుతూ ఉండగా ఎందుకంటే అయిన పిదప అని అర్థం. అవుతూ ఉండగా ఈ విధంగా మనోహరమైనటువంటి యవ్వనాన్ని మోస్తున్నటువంటి ఆమెకు గర్భం ధరించింది. ఇప్పుడు కాలక్రమేణా అనమాట అక్కడ మనకు వచ్చింది. అందుకరికి కాలక్రమంలో అంటే వివాహం అయిన తర్వాత కాలక్రమంలో యవ్వనం ఆడము సురత ప్రసంగం చేయడం, ఆ తర్వాత అది అనేటువంటి దాంతో ఆమె గర్భాన్ని ధరించింది. ఇక్కడ రఘువంశంలో మనకు చెప్పేది రఘురాజు కథ, కానీ దానికంటే ముందు దిలీప్ మహారాజు కథ చెప్పినట్టుగా, అంటే దిలీప్ మహారాజు వృత్తాంతం మన స్టార్టింగ్లో వస్తుంది. గోసేవ చేయడం అది ఇది అని ఎందుకొరకు వచ్చింది అంటే అంత గొప్పదైనటువంటి వ్యక్తి జన్మించడానికి కారకులైన తల్లిదండ్రులన్న గంచి తీసుకొని వస్తాడు. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అనేది నాకు ఏ కథ ఎవరు చెప్పినా ముందు తల్లిదండ్రులు ఫలానా వాళ్ళ తల్లిదండ్రులు అటువంటి వాళ్ళ కుమారుడు వాళ్ళ వంశం ఎట్లా అని ముందు స్టార్టింగ్ తల్లిదండ్రుల దగ్గర మొదలు పెడతాం. కానీ అట్లానే ఇక్కడ కూడా ఈ తల్లిదండ్రులు ఇద్దరు కూడా హృదయమైనటువంటి గొప్పదైనటువంటి వాళ్ళు, వాళ్ళకు ఆనందకరమైనటువంటి విధంగా అటువంటి ఉన్నతమైనటువంటి వాళ్ళకు ఉన్నట్టు గర్భాన్ని ఇక్కడ ఆమె ధరించింది అనే విషయంకు అంటే
ఆ గర్భంలో ఉన్నటువంటి పార్వదేవి దేవి యొక్క కారకమైనటువంటి విషయం చెప్తూ కారకంగా ఆమెకు అటువంటి ఆమె జన్మించబోతున్నది అని ఒకటి. అదేవిధంగా ఇంకోటి ఏమిటంటే ఇక్కడ సురత ప్రసంగం అనే ఒక విషయం ద్వారా ఏమర్థమవుతుంది అంటే మేనకాదేవి మాత్రం మానసీయం, అది మానసపుత్రిక. ఈమె మానసపుత్రిక గర్భం ధరించి తల్లి గర్భంలో చేరి జన్మించినటువంటిది అనే చెప్పడానికి కొరకు ఈ విధంగా సురత ప్రసంగం అనే పదం చెప్పవలసి వచ్చింది. ఇక్కడ ఇంత క్రితం అంటే దేవతా విధంగా పితృదేవత ఒక మానసికమైనటువంటి మనస్సులో సంకల్ప బలం చేతనే జన్మించినటువంటి అట్లానే నారద మహర్షులు మిగతా ఋషులు బ్రహ్మదేవునికి వాళ్ళంతా మానసపుత్రులుగా చెప్తుంటారు. అంత మనసు ద్వారా ధరించేటువంటి ఇక్కడ ఈమె గర్భంలో ధరించబడినటువంటిది కనుక ఈ విధంగా గర్భవతిలో ఆమె గర్భాన్ని ధరించింది అని చెప్పడానికి కొరకు ఇటువంటి సురత ప్రసంగం అనే విషయాన్ని చెప్పాల్సి వచ్చింది. ఆ సురత ప్రసంగం ద్వారా ఆమె గర్భాన్ని ధరించి ఆ తర్వాత వారు జన్మించబోతున్నదని మన కథలో అనేటువంటి విషయం ఇది. దీంట్లో మనకు సంధులు కటకవారు చెప్తారు. నమస్కారాలయ్యా. కాలక్రమేణాథ తయోః ప్రవృత్తే స్వరూపయోగ్యే సురత ప్రసంగే మనోహరం యౌవనముద్వహంత్యాః గర్భోభవత్ భూధర రాజపత్న్యాః. కాలక్రమేణాథ తయోః ప్రవృత్తే స్వరూపయోగ్యే సురత ప్రసంగే మనోహరం యౌవనముద్వహంత్యాః గర్భోభవత్ భూధర రాజపత్న్యాః అనే శ్లోకంలో ఉన్నటువంటి కేవలం 2 మాత్రమే ఇక్కడ చెప్పడం జరిగింది. కాలక్రమేణ అధ అంటే కాలక్రమేణ ఆధ అని దీర్ఘమైంది కాబట్టి సవర్ణ దీర్ఘం, ఇది ఒకటి సవర్ణ దీర్ఘ సంధిగా. గర్భ అభవత్ ఇక్కడ కాస్త గర్భోభవత్ అయింది. ఇక్కడ ఉత్వ సంధిగా ఉత్వాదేశం వచ్చింది, ఉత్వం ఆదేశంగా వచ్చింది. గర్భ విసర్గ వెళ్ళి ఉత్వం వచ్చింది. గర్భోభవ భూధర రాజపత్న్యా. భవత్ అభవత్ భూధర రాజపత్న్యా, ఇక్కడేమి సంధి ఉండదు. అభవత్ భూధర రాజపత్న్యా. ఇంకా మిగతావి తయోః ప్రవర్తే యౌవనం ఉద్వహంత్యా అనే చోట కూడా ఒకటి కనిపిస్తుంది మనకు. యౌవనం ఉద్వహంత్య ఇక్కడ ఇందులో అయ్యా జస్త సంధి అభవత్ అభవత్ భూధర అభవత్ భూధర అయింది కదా. ఉత్తు వహంతి ఉద్వహంతి కూడా అది కూడా జస్వసంధి. యవ్వనం ఉద్వహంత్యాః ఉత్ వహంతి. ఇక్కడ అయ్యా ఒకటి ఉద్వాహము అంటే వివాహం అని కూడా ఒక అర్థం ఉంది కదా, అది కూడా ఈ వాహము అంటే మొయ్యటం అనేటటువంటి అర్థంతోటేనా? అంటే గార్హస్థ్యాన్ని మోయడం అనే అర్థం. ఉద్వాహనం ఉద్వహనం అది ఉద్వహనం కదా, అది ఉద్వహంతి అంటే ఇది కూడా అంతే. ఉద్వహంతి పదం అదే కదయ్యా, అదే పదం, అదే పదం. వివాహం ఉద్వహనం ఉంది కదా. వివాహం కూడా అంతే. వివాహ అన్నది అర్థం. వి ప్లస్ వాహనం, వాహనం ఉపసర్గ అంటే యవ్వనం ఉద్వహంత్యాః. ఇక్కడ ఈ యవ్వనం ఉంది కనుక ఉద్వహంత్య అంటే అప్పుడు ఈ విధంగా అర్థం వస్తుంది. అది విడిగా అంటే మళ్ళీ అది వివాహంలోకి వస్తుంది. వివాహిత అనే అర్థం, వివాహం చేసుకోవాలి. ఇక సమాసాలు కూడా చెప్పమంటారా? చెప్పండి. సమాసాల్లోకి వస్తే కాలక్రమేణ, కాలస్య క్రమః తేన షష్ఠీ తత్పురుషంలో కాలక్రమేణ అవుతుంది. కాలస్య క్రమః అనేటటువంటిది. తర్వాత స్వరూపయోగ్యే, స్వరూపస్య యోగ్య, సేమ్ అన్ని కూడా షష్ఠీ తత్పురుషంలోనే కనిపిస్తున్నాయి మనకు. ఇదంతా కూడా షష్ఠీ స్వరూపస్య యోగ్య. ఇందాక మీరు చెప్తున్నప్పుడే ఆ విషయం చెప్పారు. స్వరూపస్య యోగ్య తస్మిన్ స్వరూపస్య యోగ్యే, ఇది కూడా షష్ఠీ తత్పురుషమే కనిపిస్తుంది. సురత ప్రసంగే, సురతస్య ప్రసంగః,
కాబట్టి సురతస్య వచ్చింది కాబట్టి రామస్య లాగా సురతస్య ప్రసంగ తస్మిన్ షష్ఠి తత్పురుష సురత ప్రసంగే భూధర రాజపత్న్యా. ఇక్కడ కూడా దీన్ని మొత్తం విడివిడిగా తీసుకుంటే భువః ధరాః భూధరాః అవుతుంది. అక్కడ షష్ఠి తత్పురుషం వచ్చింది. భూధరాణాం రాజః మళ్ళీ షష్ఠి తత్పురుషమే. భూధరః రాజః స్య పత్నీః అక్కడ కూడా తస్య భూధర రాజపత్ని. 3 రకాలుగా షష్ఠి తత్పురుషం విడివిడిగా చెప్పుకున్నాం. భూధర రావటం ఒకసారి, భువః ధరః అనేది భూధరః ఒక షష్ఠి తత్పురుషం. భూధరాణాం రాజా ఇక్కడ మళ్ళీ షష్ఠి తత్పురుషం వచ్చింది. తర్వాత భూధర రాజస్య పత్ని అనడంలో ఇక్కడ కూడా తస్య భూధర రాజపత్ని అనేటటువంటి పత్ని అనేటటువంటి రూపం విభక్తిలో పత్నియా అయింది. ఇవి ఇందులో ఇవ్వబడేటువంటి అయ్యా. మనోహరం చెప్పుకోవచ్చా? మనసాహారం మనోహరం. అదే మనస్హరమా హరతీతి మనః హరతీతి మనోహరం. మనః హరతీతి మనోహరం. ఇది ఉపపద బహురి సమాసం. బహురి సమాసంలో అంటే ఉపపద బహురి లోపల రెండో పదం ధాతు ఉంటుంది. అంటే కుంభం కరోతి కుంభకార ఇలాంటిగా మనం హరసిది మనోహరం అనేటువంటిది. స్వస్య రూపం స్వరూపేణ స్వరూపస్య యోగ్యం చెప్పారు కదా. ఓకే, స్వరూపస్య యోగ్య స్వరూపయోగ్య తస్మిన్ స్వరూపయోగ్య. సరే, ఇక్కడ మీరు చెప్పినటువంటి వివరణ అద్భుతంగా ఉంది. ఇక్కడ యవ్వనం ఉద్వహంత్యా అనే దానికి వివాహ దశ దాటి వివాహం అయిన తర్వాత యవ్వనం వచ్చేంత వరకు వాళ్ళు పుట్టింట్లోనే ఉండి ఆ తర్వాత వాళ్ళు ఆ యవ్వనాన్ని మోసిన తర్వాతనే ఈ సురత ప్రసంగం అనేటటువంటి జరుగుతుంది అనేది చాలా స్పష్టంగా చెప్పినారు. ఇది బాగుంది. గర్భో అభవత్ అప్పుడు ఆ తర్వాత గర్భో అభవత్. మహోదయ, భూధర అంటే మనం ఎలా చెప్పుకోవాలి దాన్ని? భువః ధరః భూమిని మోసేవాడు. భువః ధర అని చెప్పారా? భువః భువం ధరతీతి భూధర. భువం ధరతీతి భూధర. అది ద్వితీయ తత్పురుష కదా. భువం ద్వితీయ కాదు, ఉపపద వరుస. ఉపపద వరుస. భువం ధరతీతి కుంభకార ధరతి అయింది కదా. ధరతీతి ధర. లేక జనరల్ గా అంటే వేరే పిండి ప్రకారం ధరతీతి ధర, భువన్ ధర, భువస్య ధర, భువధర అని కూడా చెప్పచ్చు. ఈ సందేహం మనకు మొన్న వచ్చినప్పుడు కూడా ఈ సందేహం వచ్చింది కదా. భూమి ధరిస్తుందా? ధరతి అంటే మోసేవాడుగా ధరుడు అని పేరు. అదే దీని యొక్క ధరుడు, భూమి యొక్క ధరుడు, భువస్య ధర అని అట్లా కూడా ఆగిపోవచ్చు. లేదా భువన్ ధరతీతి భూధర అని కూడా ఆగిపోవచ్చు. అది పుంలింగ కదా మహోదయ. అంటే పర్వతాలు పుంలింగ శబ్దాలు. పుంలింగం. ఓకే. భోజనంలో భువస్య ధరాహ అని వారు చెప్పారు. అదే అంటే ఒక పర్వతాలకు రాదు కదా, కనుక పర్వతాలు అని బహుచనం తీసుకున్న తర్వాత భూధరా అయింది. భూధరాణం రాజా, భూధరములన్నిటికీ రాజు అయింది. ఒక ఊహి కాదు కదా, పర్వతాలన్నిటికీ రాజు కదా. భూధరాణం రాజా. రాజశబ్దం రాజా అని చెప్పాలి. ఎందుకంటే రాజశబ్దం మామూలుగా అయితే రాజా అని చెప్పాలి. సమాసాంతం అయితే రాజ అవుతుంది, అకారాంతం అవుతుంది. రాజశబ్దం యొక్క ప్రత్యేకత. విడి రాజన్ పదము నకారాంతం, సమాసాంతమైనటువంటి పదము అకారాంతం. రాజా రాజాదో రాజాద అంటూ చెప్పుకుంటూ పోవాలి. మామూలుగా అయితే భూధర రాజ రాజవు భూధర రాజ భూధరాజవు భూధరాజా అని ఈ పాయింట్స్ రాసుకోవాలండి మేము. ఈ పాయింట్స్ రాసుకోవాలి. సమాసాంతంలో ఎలా వచ్చింది, వైయక్తికంగా ఎలా వచ్చింది. వైయక్తికంగా రాజన్ కొన్ని పదాలు ప్రతిశబ్దం సఖిశబ్దం ఇవి కొన్ని ఉన్నాయి. అవి సమాసాంతంగా ఒక రకంగా ఉంటాయి.
మీకు సిద్ధాంత కవులో సమాసాంత ప్రకరణం కూడా ఒకటి ఉన్నట్టున్నది దాంట్లో. దాంట్లో కూడా అట్లా వస్తుంది విషయం. అట్లానే ఇది ప్రవృత్తి అనేటువంటిది మనం ఏం చెప్పుకున్నాం, ఇది సతి సప్తమి అది దానికి అంటారు. ప్రథమ విభక్తి ఎట్లుంటుంది మహోదయ? ప్రవృత్తి సప్తమి విభక్తి కదా. ఆహా. ఇక్కడ అంటే అర్థం సప్తమి భక్తిలో వాడబడ్డ అర్థం మాత్రం ప్రధాన విభక్తి. ఇప్పుడు సురత ప్రసంగే ప్రవృత్తి అంటే సురత ప్రసంగే అంటే నామదిగా అర్థం సురత ప్రసంగము నందు అని సప్తమి భక్తి అర్థం చెప్పాలి. కానీ ఈ సతి సప్తమి ప్రయోగంలో సురత ప్రసంగము ప్రవృత్తి సతి కాగా ప్రధాన భక్తి. అది ఎట్లాంటిది? స్వరూపయోగ్యే, స్వరూపయోగ్యమైన ప్రధాన భక్తి అనేది అర్థం చెప్పుకోవాలి. అంటే ఎట్లా విశేషణం ఏ వ్యక్తిలో అంతే అర్థం వస్తుంది. సురత ప్రసంగం అనేటువంటి మాత్రం ప్రధాన భక్తి అర్థం, అర్థం ప్రధాన భక్తి, ప్రయోగం మాత్రం సప్తమి భక్తి. ప్రయోగాల్లో సప్తమి ఉంటుంది, అర్థం మాత్రం ప్రధాన భక్తి అర్థం ఉంటుంది. ప్రవృత్తి పుల్లింగం కూడా ఉందా గురుగారు? ప్రవృత్తి ఉంది కదా ఇకారాంతం. ప్రవృత్తం కూడా ఇంకో నపుంసకలింగం. ప్రవృత్త, ప్రవృత్తి, ప్రవృత్తి, ప్రవృత్తం 3 రకాలు. మనం 2 కాదు, ఒకటేమో అదే విశేష పదాలే ఉంటాయి. అంటే అవి మొత్తం కంపల్సరీగా దానికి లింగం మారదు. అది ఎప్పుడు మారుతుంది అంటే కేవలం ఒకవేళ బహుళీ సమాసంలో అన్య పదార్థం అయినప్పుడు అప్పుడు విభక్తి మారుతుంది, ఆ యొక్క విశేషణాన్ని బట్టి మారుతుంది, విశేషాన్ని బట్టి. కానీ లేకపోతే అన్నీ కూడా ఇప్పుడు భార్యాపదం ఉంది, భార్య స్త్రీ దాన్ని పుంలింగం చేసుకోవడం భార్య అంటే భార్య కూడా అనవచ్చు, అది అంటే ఆ అర్థం రాదు. భార్య అనే ఏ అర్థం అయితే మనం ప్రయోగిస్తున్నామో భార్య కూడా అనవచ్చు, అంటే భరింపదగినవాడు నిజంగా భార్య స్త్రీ. అట్లానే కొన్ని పదాలు ఏవైతే ఒరిజినల్ పదం ఉంటుందో ఆ దానికి అర్థం ఉంటుంది. అది విశేష పదాలేమో ఏ లింగాలైనా ఆ లింగాలు మారుతుంటాయి. అక్కడ ఉండే విశేష పదాన్ని బట్టి ఏది ఉంటే ఆ లింగాలకి మారడం విధానం. మనం 2 రకాల పదాలుగా అర్థం చేసుకోవాలి. ఒకటి ఒరిజినల్ పదంగా, ఒకటేమో ఇడిగాసరి మారేటువంటి పదాలుగా అర్థం చేసుకోవాలి. అట్లా సరే. ఇక్కడ ఇవన్నీ కూడా మనోహరం ఉంది, మనోహర అనొచ్చు, మనోహర అనొచ్చు, మనోహరి, మనోహరం ఎట్లా యవ్వనం తపసగలి మనోహర తపసగలిగేది. సహా మనోహర, రామ మనోహర అనొచ్చు. యవ్వనం అనేటటువంటిది అది నపుంసకలింగమే కదా. అవును, దాదాపుగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. నమ్ వచ్చిందంటే దాదాపుగా నపుంసకలింగాలే. నమ్ వస్తే నపుంసకలింగాలే వస్తుంది. లుట్ ప్రత్యయంతో నమ్ వస్తుంది. జ్ఞానం, ధనం, వనం, ఫలం నమ్ వచ్చేటువంటి ధాతువుతో వచ్చేటువంటి దాదాపుగా, అంటే అన్ని అని నేను చెప్పలేదు. అట్లానే తీ అంత్యముందు తీ వచ్చినటువంటి మాత్రం స్త్రీలింగాలు. అది కూడా అన్ని కూడా కాదు, చాలా ఎక్కువ భాగంగా అట్లా. పతి పదం ఉంది, పతి స్త్రీలింగం కాదు, యతి కాదు, పతి కాదు. అట్లా అట్లా కాకుండా మిగతా మీరు కృతి, భృతి, ధృతి ఏమైనా వాటిని మీరు ఏమైనా తీ ఇలాంటివి వచ్చిన అన్ని కూడా స్త్రీ. ప్రవృత్తి అన్నారు కదా ఇప్పుడు, అంతే, ప్రవృత్తి కూడా స్త్రీలింగమే. ప్రవృత్తి ఇక్కడ ప్రవృత్తి శబ్దం పుంలింగం అయింది, ప్రవృత్తి అయింది కదా. లేదా నపుంసకలింగం కూడా చెప్పుకోవచ్చు. సప్తమిలో మనకు సతి ఉంది అనుకోండి, సత్ సతి అయింది, సత్ సంతౌ సంత. సత్శబ్దం 2 రకాలు. సత్ శబ్దం రెండు రకాల శబ్దాలు ఉన్నాయి. సత్ అంటే సత్పురుషుడు అని అర్థం వేరు. సత్తు అంటే సత్పురుషుడు, సద్వ్యక్తి అనే సత్ అనేటువంటి సత్తు వేరు. సత్ అంటే అసధాతువు నుంచి వచ్చిన శత్రుపరితలో సత్ అవుతుంది. ఉండుట అనే సత్ అంటే ఉంటున్నటువంటి వాడు అని అర్థం, ఉంటున్నవాడు అని అర్థం. సత్ అంటే అది 3 లింగాలు మార్చుకోవచ్చు. సత్, సతి, సత్ అనే 3 లింగాలు వాడుతుంది. సన్ సంతౌ సంత, సన్ సంతౌ సంత ప్రధానవాది అనేటువంటిది. ప్రధానవాది సన్ అంటే ఉంటున్న వ్యక్తి,
అతడు ఉంటున్నవాడు. ఏవం సన్ అది సత్ సతి అనేది స్త్రీలింగం. ఈ సత్ శబ్దం పుంలింగం అది సప్తమి సతి అవుతుంది. పుంలింగంగా నపుంసకలింగంగా కానీ. స్త్రీలింగంలో అంటే ఇక్కడ సత్యాం మనం అవుతుంది కదా. ప్రసంగే సతి ప్రవృత్తి సత్యాం. సతి అన్నమాట. స్త్రీలింగంలో సత్యాం అవుతుంది. స్త్రీలింగం సత్యం అవుతుంది. సత్యాం. అంటే ఇక్కడ మనం సతి యాడ్ చేసుకోవాలి. సతిని ప్రసంగే సతి అన్నమాట. అది ప్రసంగే సతి అంటే ప్రసంగం జరుగుతూ ఉండగా, కాగా, అయిపోయినాగా అని అర్థం. అట్లా జరిగే పిదప అని అర్థం, జరుగుతుండగా అని అర్థం. అంటే దాదాపుగా అది వస్తుంది అని వస్తుంది. అది అట్లా ఎందుకని ఎక్కువగా ఈ సత్సప్తం చెప్తుంటారు ఈ కవులు కానీ అట్లా. అంటే ఉంటుండగా పెడుతుండగా అలాంటి పదాలకు అయితే అదేమిటి శత్రు ప్రత్యయంగా వస్తుంది. శత్రు ప్రత్యయం అంటే పచంద అనే తకారాంత శబ్దాలు అవన్నీ కూడా ధాతువు మీద శత్రు ప్రత్యయం వస్తే అది జరుగుతుండగా అని అర్థం. అట్లానే ఇది కూడా ఉంది, భవతి భవత్ శబ్దం ఉంది. భవత్ శబ్దం కూడా భవాన్ అంటే తమరో అని అర్థం భవత్ శబ్దం ఉన్నది. ఈ భూధాతు పైన శత్రు ప్రత్యయం చేత అది కూడా ఉంది, శత్రు ప్రత్యయం. దీనికి ప్రస్తుతం విద్యమానం అవేనండి అర్థం గురుగారు. ఈ సప్తికి అర్థాలు ప్రస్తుతం విద్యమానం అదేనండి అర్థం. ఇప్పుడు విద్యమానే సతి, విద్యమానే ఉండగా అది ఇప్పుడు చెప్పుకున్న అర్థం అదే కదా మనకి. అంతే, వర్తమానే సతి. అదే ఇప్పుడు గచ్చతి సతి, పెడుతూ ఉండగా అంటే కంటిన్యూషన్ లో కూడా జరుగుతూ ఇంకొక పదం పనిచేస్తాడు అనుకోండి. సహ గచ్చతి సతి అపశ్యత్, చూసాము. వేరే కూడా వచ్చు, వెళుతుండ క్రియ మన కర్మ కూడా వేరే కూడా వచ్చు. సహ గచ్చతి అహం అపశ్యం. ఒకటి కంటిన్యూస్, ఒకటి పాస్ట్ కంటిన్యూస్. ఐ సా హిమ్ వెన్ హి వాస్ గోయింగ్ అట్లా. సహ గచ్చతి సతి, అతను వెళుతుండగా అహం అపశ్యం, నేను చూశాను. సహ గచ్చన్ అపశ్యదు, అతను వెళుతూ చూచాడు. అతను చూశాడు అక్కడ. గచ్చన్ అపశ్యద్ అంటే అపశ్యదకు సహానే కర్త మళ్ళా. అంటే రెండింటికి కనుక ఒకటి గచ్చన్ అనే శత్రుప్రత్యయం అయింది. శత్రుప్రత్యయం వర్తమాన కాలం, తప్రత్యయం భూతకాలం. అది ఇప్పుడు ఏం చెప్పారు రాజయ్య గారు చెప్పారు కదా ఉదాహరణ, అలాగనమాట. అదే అవును, జరుగుతుండగా ఇంకోటి జరిగింది అర్థం. మహోదయ, రామ గచ్చతి సతి రామే ఏమంటాం, రామే దుఃఖితే సతేనా, రామే గచ్చతి సతి దశరథ దుఃఖితవాన్ అనవచ్చు. అంతే, పోతుండగా ఇతడు దుఃఖించాడు. దశరథ దుఃఖితవాన్. తప్రత్యయంలో కూడా తప్రత్యయం తవత్ ప్రత్యయం రెండు రకాలు. తప్రత్యయంకో కర్మ ఉంటుంది, కర్మకు సపోర్ట్ ఇచ్చేది. తవత్ ప్రత్యయము కర్తకు సపోర్ట్ ఇచ్చేది. దుఃఖిత అంటే దుఃఖింపబడ్డాడు, దుఃఖింపబడ్డాడు అన్నా కానీ అది దాని పేరు భావేక్త అని. అకర్మక ధాతువులకు మళ్ళా కర్మకర్త ఒకటే అవుతాడు. దుఃఖిత అంటే దుఃఖమును అన్నప్పుడు దుఃఖితం పొందేవాడు మళ్ళీ కర్మ లేదు. అకర్మక కనుక మళ్ళీ కర్తకే వస్తుంది. దశరథ దుఃఖిత అన్నట్టు. ఖాదిత తినడం అనే పదం ఉంది అనుకోండి. తినట అన్నప్పుడు ఖాదిత అంటే తినబడ్డ పండు అవుతుంది, పదార్థం అవుతుంది. ఖాదితవాన్ని తిన్నవాడు అవుతాడు శత్రువు. అది ఏమిటి తవత్ ప్రత్యయం అంటారు. ఒకటి తవతు, ఒకటి తప్రత్యయము కర్మను అంటే కర్మను ప్రయోగం అంటారు. తవత్ ప్రత్యయము కర్తరి ప్రయోగం. అట్లా అహం పుస్తకం పఠితవాన్,
నేను పుస్తకాన్ని చదివాను, నేను పుస్తకాన్ని చదివా, పఠితవాన్. మయా పుస్తకం పఠితం, పఠితం అన్నప్పుడు పుస్తకం అవుతుంది, చదవబడింది. మయా మయా గీతా పఠిత. గీత స్త్రీలింగం కాబట్టి పడితానే భగవద్గీత దీర్ఘం ఆకారాంతం. మయా గీతా పఠితవ్యం అనొచ్చు కదా. పఠితవ్యం అనొచ్చు, పఠితవ్యం పదం వేరు. పఠితవ్యం అంటే చదవాలి, చదవదగ్గేది. పఠనీయం, లింగార్థం వచ్చేది. పఠనీయం, అనీయర్వతే కానీ జగత్ప్రత్యయం కానీ లింగార్థంలో ఆశించడం, కోరడం, చెయ్యాలి. అర్థమేంటి మహోదయ? పఠితవ్యం చదవాలి, చదవదగింది, తప్పక చదవాలనా? తప్పక కంపల్షన్, తప్పక చదవాలి, చదవాలి లేదు చదవదగ్గది, చదవదగ్గది. ఓకే. పఠితవ్యా అంటే చదవదగింది, నేను చదవదగే వస్తువు అని అర్థం. అట్లా పఠనీయం, స్త్రీలింగంలో ఉంటుంది కదా పఠితవ్య. పానీయం అంటే కదా, పానీయం అంటే ఏమిటి? పానీయం అంటే తాగబడేది, తాగడానికి యోగ్యమైంది అర్థం. యోగ్యమైంది, యోగ్యార్థం. ఇక్కడ అయ్యా ఒక చెప్పండి. ఈ గర్భ అనే పదానికి గర్భం, అది ఈ రూపము కాళిదాసు నుంచే వచ్చిందా, అంత క్రితం కూడా ఉన్నదా? అంతగా ఉండేదే వస్తుంది, ఆయన ఒకటే వస్తుంది. అంటే ఇప్పుడు గర్భం అనేది శరీరంలో ఒక భాగము, అవును, అంతర్భాగము. దాన్ని గర్భవతి అనడము అనే రూపము ఎప్పుడు మొదలైంది అనేది, అసలు దానికి ఆ రకంగా ఎందుకు అంటున్నారు? ఆధానం దగ్గర మొదలు గర్భం, ఆధానం కదా, అది వేదంలోంచి వచ్చింది. గర్భం అన్నప్పుడు కడుపు అని అర్థం. రెండో అర్థం కూడా గర్భం అన్నప్పుడు లోపల ఉన్నటువంటి శిశువుకు ప్రారంభించి చేరిన వాడు. ఏదైనా భూగర్భం అంటాము. అవును, గర్భం అంటే లోపల అంతర్లేదు, అంతర్భాగం అని అర్థం. గర్భం అంటే కడుపు అని అర్థం. అంతే. రెండు అర్థాలు ఉన్నాయి, అంతర్భాగం అని ఒకటి, తర్వాత శిశువుని ధరించడం అన్నది అక్కడ ఉంటుంది. శిశువుని ధరించేది గర్భాధానం ఉన్నప్పుడు శిశువుని ధరించేది ఇచ్చినట్టుగా అక్కడ, అంతే కదండి. గర్భం అంటే లోపల, గర్భగృహం అన్నాడు అనుకోండి, గృహం లోపల భాగం అని. గర్భము అంటే శిశువుని ధరించడం అన్న పదం కూడా అక్కడ అందులో మిళితమై ఉంటుంది, గర్భం అన్నది రెండవ అర్థంలో. అదే ఆ రెండో అర్థం ఎక్కడి నుంచి ప్రాచుర్యం పొందింది అనేది ఇక్కడ సంస్కారం, గర్భాధానం సంస్కారంలో వచ్చే గర్భం ఇదే గర్భం. అది గర్భాధానం అన్నప్పుడు పొట్ట ఇవ్వటం కాదు కదా, అక్కడ గర్భం ఇవ్వటం కాదు, అతనికి శిశువుని ధరించే ఇది ఇచ్చాడు అన్న భావం. గర్భాధానం అనే సంస్కారము ఎవరికి చేస్తున్నారు? అది చేసే తల్లిదండ్రులకు కాదు, పుట్టబోయే పిల్లవాడికి. వాడికి సంస్కారం అనుకోమైన చూడ సంస్కారాలు గర్భాధానం మొదలు పెడతాం. అది పుట్టనటువంటి వాడికి మనము ఇది కావాల్సిన పాయింట్. అదే గర్భాధానం నుంచి మొదటి సంస్కారం మొదలు పెడుతున్నాం కదా, గర్భాధానం పుంసవనంలో అంటున్నాం. లేకపోతే మీరు భార్యాభర్తకి చేయాలంటే వివాహం తర్వాత పెట్టాలి, అది నాకు చివరికి చెప్పుకుంటున్నాయి కదా. రాబోయే శిశువుకు సంబంధించిన పదం అది. అంటే గర్భాన్ని పుట్టబోయే వాడి కొరకు సంస్కరిస్తున్నారు, ఆ గర్భాన్ని సంస్కరింపజేస్తున్నారు. ఆమెలో ఉన్న గర్భాన్ని సంస్కరించి తర్వాత అంటే పుంసవనం, తర్వాత వాడు పుట్టిన తర్వాత వాడు పుంసవనం, అనవలం, సేవంతం అనేది జరుగుతుంటాయి. అట్లా ఇది సరేనండి. మనకు కొన్ని ఏమన్నట్టు మనకు వ్యాకరణంలో ఇవాళ ఒక సూత్రం, అనుస్వార పరసవర్ణ అనేటువంటి, అనుస్వారస్య ఈ పరసవర్ణ అని, అనుస్వారము పరసవర్ణంగా ఆదేశంగా వస్తుంది. పరానికి తగ్గట్టుగా సవర్ణత్వం, అనుస్వారానికి పరసవర్ణం ఆదేశంగా వస్తుంది. పరసవర్ణం అంటే ఏమిటి? పరమందు ఏ వర్ణం అయితే ఉంది దానికి తగ్గట్టుగా ఈ అనుస్వారానికి ఆదేశం వస్తుంది, సవర్ణ ఆదేశం వస్తుంది. అనుస్వారస్య
యయి పరసవర్ణ సూత్రం. మనకు స్పష్టంగా అనుస్వారస్య షష్ఠీ వ్యక్తి అంటే దానికి స్థానే కలుపుకుంటాం. అనుస్వారస్య స్థానే, అనుస్వార యొక్క స్థానమునందు. పరసవర్ణ ప్రధాన వ్యక్తిగా పరసవర్ణం ఆదేశంగా వస్తుంది. ఎప్పుడు యయి, యయి శబ్దము సత్వవ్యక్తి యయి అంటే యయ్యు పరంగా ఉండాలి. యయి అంటే ఏమిటి? యయి అంటే పంచమ జ్ఞానం యోగి వరకు 5 పంచమాక్షరాలు ఎరళవలు. అంటే హయవరటలో హా విడిచిపెట్టి ఎవరట దగ్గర నుంచి కపైల కపయి యకార వరకు. వరకు. కపై కపై యకార వరకు. దాని తర్వాత శశసర హల్లు లేవు. అవును. అంటే మనకు రెండో గుర్తుకు పెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు తెలిసిన వర్ణాల్లో ఏవి ఉందో ఏవి లేదో తెలిస్తే మొత్తం మనకు తెలుస్తుంది. ఎయ్యిలో ఏముంది అంటే శశసాహ అనే 4 లేవు. నీళ్ళండి మొత్తం హల్లుల్లో ఉన్నటువంటివన్నీ కూడా ఉన్నాయి. అవి పరంగా ఉన్నప్పుడు అంటే శశసాహ ఉంటే మాత్రం ఈ ఆదేశం రాదు. మిగతా ఏ ఉన్నా పరసవర్ణ ఆదేశంగా వస్తుంది అనేది అని చెప్తాడు. ఇది దీనికి ప్రత్యేక పదాంతము పదము అనే పదం చెప్పలేదు దీంట్లో. చెప్పలే కనుక మనకు పదం మధ్యలో కానీ పదాంతంగా కానీ అనుకోవచ్చు అట్లా. అయితే పదాంతం అనే దానికి మళ్ళీ నెక్స్ట్ సూత్రంలో మనకు వా పదాంతస్య సూత్రం మళ్ళీ వేరే వస్తుంది తర్వాత. కనుక మనం పదం మధ్యలోనే అనుకోవచ్చు. పదాంతాన్ని కూడా అనుకోవచ్చు, పదం అయిన మధ్యలో అయినా పర్వాలేదు. అంటే పదం యొక్క నిర్దిష్టం ఏమీ లేదు కనుక అట్లా మనకు పద మధ్యలో ఉన్నప్పుడు కూడా అనుస్వారానికి యయ్యు పరంగా ఉంటే పరసవర్ణం వస్తుంది. ఎట్లా అంటే శాంత అని ఉదాహరణ చెప్పుకున్నాం. శాంత అంటే ఇక్కడ షం సంబంధమైనటువంటి షామ్గా అయింది. షామ్ ప్లస్ తహ అనేటువంటి తకారం ఉంది కనుక షంలో నిజానికి ఆ సూత్రం ప్రకారం వెనుక సూత్రాల ప్రకారంగా మకారం వచ్చింది, షం వచ్చింది. వచ్చి షం షాం తకారం వస్తే తకార స్థానంలో ఈ వచ్చి షాం తహ షాన్ తకారానికి అనుస్వరమైనటువంటి తకారానికి తకారం పరంగా ఉంది కనుక తకారంకు సంబంధించిన సవర్ణత్వం అనునాసిక రావాలి. ఇది షా మకార స్థానంలో కనుక షాన్ నకారం వచ్చి శాంత అనేటువంటిది అది శాంత శాంతి అని మనం కూడా వాడుతుండే కదా. అంటే నకారం ఆదేశంగా వస్తుంది అనేది ఈ సూత్రాల్లో ఇంకోటి. అది ఏంటో ఇక్కడ చెప్పుకుందాం మనం. శాపదాంతస్య అంటే షాములో మళ్ళీ మకారం వచ్చి షాము అని వచ్చింది. ఈ సూత్రం ద్వారా వచ్చేసింది. అంటే ఇక్కడ ఐదు స్టెప్స్ 5 సోపానాలు ఉన్నాయండి మీరు చెప్పిన దాంట్లో. ఒకటి షమ్ అనే దానికి క్త తోడవుతుంది, క్తా తోడవుతుంది. ఈ షమ్ అనే దానికి క్తా తోడైనప్పుడు అనునాసికస్య క్వి ఝలోహ క్షితి అనే రూపంతో ఈ షమ్ కాస్త శ్యామ్ అనేటటువంటి షకారోత్తరవత్తికి దీర్ఘం రావాలి. కాబట్టి శ్యామ్ అని వచ్చి ఆ తహ అనేటటువంటి రూపం వస్తుంది. అక్తా కాస్త తహ రూపం వస్తుంది. ఇప్పుడు శ్యామ్ అనేటటువంటి దానికి నశ్చాపదాంతస్య ఝరి అనేటటువంటి రూపం ఉంది కాబట్టి ఆ అమ్ము కాస్త అనుస్వారంగా మారుతుంది. కాబట్టి అప్పుడు శ్యామ్ మకారం కాస్త అనుస్వారం, మకారం కాస్త అనుస్వారం అవుతుంది. కాబట్టి శ్యామ్ ప్లస్ తహ అవుతుంది. ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి కొత్త సూత్రంలో అనుస్వారస్య యయి ఉన్నప్పుడు పరసర్ణ అని చెప్పడం జరిగింది. యయి అంటే యకారం మొదలుకొని ఎవరట్ దగ్గర నుంచి మొదలుకొని కపై వరకు ఉన్నటువంటి హల్లులన్నీ కూడా తీసుకుంటే శశసహాలు కాకుండా ఏ హల్లు ఉంటే దానికి సంబంధమైనటువంటి అనునాసికం రావాలి. దానికి సంబంధమైనటువంటి ఇక్కడ తహ ఉంది కాబట్టి మనం ఇంత క్రితం చెప్పుకున్నాం ఈ సూత్రం. దానికి సవర్ణం ఏది, దానికి ఏది సవర్ణం అవుతుంది అని అంటే మనం చాలా రకాలుగా చెప్పుకున్నాం.
ఇక్కడ తాకు సవర్ణం ఏమవుతుంది, నకారం అవుతుంది. కాబట్టి షాం కాస్త షాన్ అవుతుంది. షాన్ తహ, దానికి క్లుప్త రూపమే శాంతః. ఇన్ని సోపానాలతో ఈ శాంతః ఏర్పడింది. శం క్త అనేటటువంటి దాన్ని తీసుకుంటే మనకు శాంతః అనే రూపం వచ్చింది అని మీరు చెప్పినారు. దానికి ఆ సోపానాల ప్రకారంగా రాసుకున్నాం. ఇటువంటిది ధాతువు. అయ్యా శం అనేటువంటి ఇది శం అంటే మంగళం అనేటువంటి శం అనేటువంటి దానికి శం అనేటటువంటి ధాతువు నాకు తప్రత్యయం వస్తే శం తాల ప్రత్యయం శం తా. శం అనే మకారం ఉంది కనుక మకారం మీద రాదు అనుస్వారం, అది మన స్వరస్వరణం. అది కనుక మనకు నశ్చాపదాంతస్య ఝలి అనే సూత్రం ప్రకారం జల్లైనటువంటి తకారం ఉంది కనుక మకార స్థానంలో అనుస్వారం వస్తుంది. అది ఇంకోటి షాప్ దీర్ఘం చెప్పుకున్నాం. చకారోత్తరవర్తికి దీర్ఘం వచ్చింది, ఇది వచ్చి షాం అవుతుంది. షాం ప్లస్ తర్వాత షాంలో మకార స్థానంలో ఈ నశ్చాపదంతస్య సూత్రం చేత అనుస్వారం వస్తే షాం అనే అనుస్వారంతో ఉన్నప్పుడు తకారం ఉన్నప్పుడు ఈ సూత్రం ద్వారా నశ్చాపదాంతస్య ఝలి కాదు అనుస్వారస్య ఈ పరస్వర సూత్రం అనుస్వారం వస్తుంది. మకారం అనుస్వార స్థానంలో నకారం వస్తుంది. అనుస్వార స్థానంలో నకారం తర్వాత. అంటే మనం మకార స్థానం నకారం అనుకోవద్దు అని ఈ స్టెప్. మకార శ్రమ అనేటు మకారమే కదా, మకార స్థానం మకారం నుంచి అనుస్వారం వచ్చి అనుస్వారం నుంచి నకారం వస్తుంది. అట్లా మొట్టమొదటి దీర్ఘము, తర్వాత మకారం బదులు అనుస్వారము, తర్వాత అనుస్వారం బదులు నకారం. శంకర శం కరోతి, ఇది శంకర కూడా అంతే. శం కర శంకర నకారం పెట్టుకోవాలి. శంకర అవుతుంది ఇక్కడ అనుస్వరం వచ్చింది. శం అనేటువంటి మకార స్థానంలో కరహ చేసి శంకర. అట్లా ఇవన్నీ మనకి ఏ పంచమాక్షరాలు ఏమిటైనా ఈ సూత్రం ద్వారానే మనం అనుస్వారం ఏ స్వరణ సూత్రం ప్రకారంగా పంచమాక్షరాలు కానీ అవి కానీ పెట్టుకుంటాం. అట్లయితే శంకర కాకుండా శం కాకుండా ఇంకా వేరే ధాతువులకు వచ్చే ఉదాహరణ చేసుకోవచ్చు. వెంకటేశ్వరుడు వేము కదండి, అది వేములో మకారం పోయి ఇక్కడ మకారం బదులు కకారానికి వెంకటేశ్వరుడు. ఆ పంచమాక్షరం కవర్గ పంచమాక్షరం అక్కడ వస్తుంది. తరంగాలు ఏమండి తరంగ బృంగ ఇంకా మిగతా కూడా వాడుకోవచ్చు. మిగతా పంచమాక్షరాలు కూడా వాటి మిగతా పంచమాక్షరాలు కూడా వస్తుండేవారు కదా. తచ్చయ్యో పదం ఎదురు చెప్పాను నేను. తచ్చయ్యో అన్నప్పుడు తచ్చం, అది తత్ షమ్మే, అది యహ ఉంది, యకారం ఉంది. యకారం ఉంది కదా, మనం ఎయిలో యకారం ఉంది. షం ప్లస్ యా ఏమైంది? తత్ షం తచ్చం 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 ప్లస్ యా తచ్చంయో కాక తచ్చయ్యో చై అంటాం అక్కడ. వేదం చెప్పుకున్నటువంటి తచ్చం అని మకారం రావద్దు. అదే మకారం పోయింది కదా, మకారం లేదు ఇప్పుడు. చై అని వస్తుంది. ఎందుకంటే మేము చదువుకునే సమయంలో ఒకడు ఉండే, మేము గురుగారి పేరు తచ్చేమో ఎందుకు ఎక్కడ విచారించింది. వాడేమో తచ్చమ్యో ఆడేవాడు. అరే కాదురాడు, ఆయన కొలాగు చెప్పలేక ఆయన బుర్ర పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. వాడు ఏమో తచ్చమ్యో అని ఉండదు అనమాట. అలాంటి వాడే ఉంటాడు, పుస్తకం చూసి నేర్చుకున్నవాడు, గురువు ద్వారా నేర్చుకుంటాడు, గురువు దగ్గరే నేర్చుకుంటాడు, పుస్తకం ముందర పెట్టుకున్నాడు. ఒకటే బ్యాచ్. నేను 10 సంవత్సరాలు ఉన్నది లేవు ఇంకా ఆ సమయంలో తచ్చయ్యో అని తచ్చమ్యో అని అనేవాడు. కాదురా అని వీడంతా అంటారు, వీడు వీడంతా చెప్తుంటాడు తచ్చయ్యో ఎందుకనాలి. అప్పుడు మాకు ప్రశ్న వచ్చింది, నిజమే తచ్చయ్యో ఎందుకన్నాడు మరి. వాడు చెప్పింది కరెక్టే, ఇంకా బాగా అనిపించడు. వాడు చెప్పింది కరెక్టే కానీ గురువు గారు చెప్పారు తచ్చయ్యో అని. రోజు అట్లా నన్ను వచ్చాము, ఎందుకు అనాలి తెలియదు, ప్రశ్నకు జవాబు రాలేదు. ఆ గురువు గారు కూడా తెలుసుకోలేదు, ఆయన కూడా నేను అడగలేదు, ఆయన చెప్పలేదు. ఒక్కరు ఈ సంధి కూడా తెలియాలి కదా. ఇక్కడ మకారము అన్నాసికంగా మారేటప్పుడు, మకారము తర్వాత అక్షరాన్ని బట్టి అన్నాసికంగా మారేటప్పుడు
ఇది ప్రత్యేకంగా ధాతువే అయి ఉండాల్సిన అవసరం లేదేమో. లేదే ధాతు అని ఎవరన్నారు? అదే షమ్మ ధాతువు కదా ఇక్కడ. పదం మధ్యలో కూడా ఇద్దాం కదా, అక్కడ పదం మధ్యలో కూడా తరంగా ఉన్నాం కదా. అందుకొరకు అన్నిటికీ వర్తిస్తుంది కామన్ గా. భృంగం బృంగం బృంగంగా అది కవర్ కదా. నకార చకారం తర్వాత ఏమైనా తీసుకుంటా. మంచము ముంచతి ముంచతి అది వస్తాయి కదా. ముంచతి అని విడ తీసుకోవాలి. ముంచతి అనుస్వారం అయితే అనుస్వారం తీసుకొని అనుస్వారం చేసారు సూత్రం చదువుకొని ముందు అనుస్వారం రాదు. అష్టావదాంత చేతిపరుగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ సూత్రం ద్వారా వస్తుంది. ఇది చాలా ముఖ్యమైన సూత్రం నిజానికి సంస్కృత అభ్యాసంలో అనుస్వారానికి సంబంధించి. కార్తీక పదం వచ్చింది. ఇక కృతి కృ ధాతువులకు కృతిక తాకుతావత కృతిక అయింది. కృ అది దద్దితం అయితే క్రూదు కాస్త కార్ అయింది. కలిపితే కార్తీక తాకుతావత్ వచ్చింది కదా. ఈ తాకుతావత్తు ఎట్లా పోయింది నాకు కూడా గుర్తురాలేదు. ఏది పదం ఏది ఉండే సూత్రం అంటే చివరికి మళ్ళీ అంతకృష్ణ గారు అన్నారు మరి జరోజరి సవరణే ఉంది. డౌ కరెక్టే, నేను బుర్ర గొక్కున్నాను జ్ఞాపకం వస్తే ఏదో సూత్రం ఉంది మాత్రం తర్వాత కరెక్టే ఉంది అని నేను మళ్ళీ అన్నాను. అంటే జరోజరి సవరణే ఒక దిత్వం ఉన్నటువంటి వర్ణాలు సవర్ణం దకారం ఒకటి పోతుంది. అది ఒక దానిలో కార్తీకమైంది కదా. కార్తీకం అంటే ఒకరి తకారమే, దీర్ఘం లేదు. అంటే ఆ సూత్రం మనకు తక్కువ గుర్తు. అది కూడా మరి దిత్వం పోవడం అనేటువంటి కానీ దిత్వాలు ఉండడం కానీ మధ్యలో మనకు ఎన్నోసార్లు చర్చించాము. అది ఇవన్నీ అంటే వాటి మీద మనం మైండ్ పెడితే గుర్తుంటుంది, లేకపోతే సూత్రాలు చదవకుండా విడిచిపెడితే పోతుంటాం. ఏంటంటే చాలా సూత్రాలు కూడా మనకు అవసరమైన సూత్రాలు ఇవన్నీ కూడా. సరేనండి, మరి ఇప్పటికి సమయం బాగా ఆపేద్దామని. నమస్కారం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహిషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. అందరికీ కూడా ధన్యవాదాలు. శుభరాత్రి. శుభరాత్రి. అక్కడ ధన్యవాదాలు. శుభరాత్రి.